అదేదో సినిమాలో ఉంది, భాష ఒకసారి చెప్తే 100 సార్లు అన్నాడు. ఈయన 24 సీట్లు అంటే 240 అనుకుంటే ముందు పోటీ పెట్టడానికి ఆయన లేదని, ఆయనేమో పక్క మాకు శక్తి ఉందా, మనకు కార్యకర్తలు మనకున్నారా, బూత్ స్థాయిలో వీళ్ళందరికీ భోజనాలు పెట్టాలి కదా, దానికి డబ్బులు ఉన్నాయా, టీడీపీతో పోటీ పడగలమా అని అన్న వ్యక్తి 24 సీట్లు గెలిచేవి చూస్తారని చెప్పి మన ఎప్పుడో నేను సాక్షి పేపర్లలో చదివాను. ఆ 24లో కనీసం ఒక 7 వీళ్ళకు 30,000 దాటిన 15 సీట్లలో ఒక 7 టీడీపీ పోటీ చేస్తుంది. అంటే ఇన్నింగ్ సీట్స్ అంటే ఇన్నింగ్ ఛాన్స్ ఉందో బలమైన సీట్లని ఆయన అనుకుంటే ఆ 30,000 వచ్చిన వాటిలో పోటీ పెట్టాలి. అవేమి ఇవ్వలే. ఆ నెల్లిమర్ల 7,000 వచ్చినవి, 4,000 వచ్చినవి, ఇట్లాంటి ఒక్కటే ఇచ్చినట్టున్నాడు. కాకినాడ రూరల్ ఒకటే ఐ థింక్ అప్పుడు కన్సిడరబుల్ ఓట్లు వచ్చింది ఇచ్చినట్టున్నాడు చంద్రబాబు. మిగిలినవన్నీ ఎగైతే పోతాడో గ్యారంటీగా. చంద్రబాబు నాయుడుకు అనుమానం ఉందో అలాంటి చోట అంది తను 24 ఇచ్చాడు. ఆ చీటీ చూడలే ఎంత ఉందో. ఈయనేమో బాగా నీట్గా పవన్ కళ్యాణ్ గారి అలా రంగుల ఫోటో పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన ఓట్లు కావాలి కాబట్టి, ఆయనకున్న ఓట్లు. గాజు గ్లాసు కూడా బొమ్మ పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఈయనకేమో 5 ఒక మెడికల్ షాప్లో రాసిస్తారట చిత్తుకాయల మీద ప్రిస్క్రిప్షన్, అట్లాంటి దాని మీద రాసిచ్చే అది పెట్టుకుని వచ్చి చదువుకొని ఈయన వచ్చి నేను వామనావతారం అధపతాలని చెప్తా బలి చక్రవర్తి ఇది అని చెప్పి ఇవన్నీ మాట్లాడితే ప్రజలు ఎంతో నవ్వుతారని అది కూడా లేకపోతే ఎట్లా వీళ్ళకు. ఎవరైతే వాళ్ళకు నిజంగా ఆయన అభిమానించే వాళ్ళు, లేకపోతే ఆ సామాజిక వర్గం వాళ్ళకు ఏమన్నా ఇది ఉంటే ఆయన కావాలని కోరుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు వేయడానికి ఈయనకుంటే ఉండొచ్చు రీజన్స్. పవన్ కళ్యాణ్ ఒప్పందాలో లోపాయికారివో ఇలా ఈయనకుండొచ్చు, వాళ్ళకి ఎందుకు ఉంటుంది? వాళ్ళకి ఈరోజు హోప్ పెట్టుకున్నారు. మేము చెప్తున్నాం ఇవి కూడా 20-30 నుంచి అని. ఆయన అందుకే ఈయన సన్నాయి నొప్పులు నొప్పుతున్నారు పవన్ కళ్యాణ్. 6 నెలల నుంచి సీట్లు ముఖ్యం కాదు, సీట్లు ముఖ్యం కాదు, మనం ఎంతసేపు ఉన్న ప్రజాసేవ ముఖ్యం, ప్రజల తరఫున క్వశ్చన్ చేయడం అవసరం అని అంటున్నా కూడా వాళ్ళకి ఎక్కల. ఇప్పుడు ఫైనల్గా ఇది కనపడింది. ఎప్పుడైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారో వాళ్ళు షాక్ తింటారు, ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. అదంతా ఈరోజు రిఫ్లెక్ట్ అవుతుంది.